Hello everyone, welcome back to my channel Mrs. Akramaisha. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ ఇక్కడ స్టాప్ చేశాను. సో దాని కంటిన్యూయేషన్ అన్నమాట ఈ వీడియో. ఇక్కడ పిల్లర్ రాక్ పాయింట్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. మంజుమల్ బాయ్స్ మూవీ కనుక మీరు చూసినట్టయితే వాళ్ళు గునా కేవ్స్ కి వెళ్ళే ముందు ఇక్కడికే వస్తారు. మీరే చూడొచ్చు అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే నేచర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అనిపిస్తుంది. క్లౌడ్స్ టచ్ అవుతూ మనం వెళ్తుంటే ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లర్ రాక్ చాలా బాగుంది ఆ వ్యూ అయితే. సో రాక్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ గునా కేవ్స్ కి మేము వచ్చేసాము. విత్ ఇన్ 10 to 15 minutes లో వచ్చేసాము. చాలా దగ్గరే అన్నమాట. నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్లే ముందు కొంచెం స్నాక్స్ తినేసి వెళ్ళాం మేము లోపలికి. టికెట్స్ తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఆ స్టెప్స్ అయితే చూడడానికి చాలా చిన్నగానే ఉన్నాయి, కానీ ఎక్కేటప్పుడు అయితే భలే కష్టం అనిపించింది. చాలా ఆయాసం వచ్చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. గునా కేవ్స్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్తే అక్కడ కేవ్స్ లోపల మనకు ఎంట్రీ లేదనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్సే మెయిన్ వ్యూ పాయింట్. ఇది ఒక్కటే అనమాట ఉండేది. జస్ట్ ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఇది. దాని లోపల దాటి ఏం వెళ్ళేది ఏం లేదు. దీన్ని డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. ఇప్పటికీ 16 members ఏమో చనిపోయారంట. ఇక్కడ ఫెన్స్ వేశారు కదా, ఇక్కడ నుండి మంజుమల్ బాయ్స్ వెళ్ళిన స్పాట్ కనిపిస్తుంది అనమాట. చాలా డేంజరస్ ఉంది. కొంచెం కొంచెమే కనిపిస్తుంది. ఇక్కడ ఈ రూట్స్ ఉండేదే అనమాట హైలైట్. వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ గానీ ఉన్నారు. విత్ ఇన్ మినిట్స్ వాళ్ళ ఫొటోస్ మనకి ఇచ్చేస్తారనమాట. అక్కడ ఫెన్స్ చూపించాను కదా నేను, అది ఫెన్స్ దాటి వెళ్తే మాత్రం 5 lakh ఫైన్ అంట. రీసెంట్ గా ఎవరో క్రాస్ చేసినంటే ఫైన్ వేసారంట వాళ్ళకు. కేవ్స్ అయితే ఏం లేవు, జస్ట్ అదే మాత్రమే. అది చూసుకున్న తర్వాత మేము ఫొటోస్ తీసుకొని బయటికి వచ్చేసరికి మాకు 5 o'clock అయిపోయింది. అక్కడికి సెక్యూరిటీ వచ్చి వెళ్ళాలని చెప్పి పంపించేశాడు. వచ్చేటప్పుడు ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంటే నెక్స్ట్ రోజ్ గార్డెన్ కి అయితే మేము వచ్చేసాము. చాలా టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ అయితే లేవు. అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. మేబీ అక్కడ సీజన్ కాకపోవచ్చేమో. అంతగా అయితే ఏం కనిపించలేదు. మిగతా వేరే ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అయితే అసలు ప్లక్ చేయకూడదు. మా ఆయన ప్లక్ చేసేసాడు. ఏది చేయకూడదు అని చెప్తామో అదే చేస్తారు. నెక్స్ట్ అది చూసుకున్న తర్వాత డిన్నర్ ఇక్కడ అరోమా రెస్టారెంట్ ఉంటే బాగుంది. అక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళేటప్పుడు నా హస్బెండ్ బర్త్డే ఉంటే ఇక్కడ ఒక బేకరీ కనిపించింది, హసీనీస్ కేక్ హౌస్ అని. ఇక్కడ కేక్ తీసుకున్నాము. గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ బేకరీ కనిపించలేదు. ఇక్కడ కేక్ తీసుకొని కేక్ కటింగ్ చేసుకున్నాము. గూగుల్లో సెర్చ్ చేస్తేనే కనిపించింది. మరి కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అని డౌట్ వచ్చింది. ఏం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ, ఎందుకంటే టెంపరేచర్ 13 degrees ఉంది. అక్కడ ఫ్రిడ్జెసే లేవు. కూల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అవసరం రాలేదు. క్యాంప్ ఫైర్ వేసుకొని కొంచెం సాంగ్స్ వేసుకొని ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ మాకు చెక్అవుట్ ఉన్నింది అనమాట. చాలా లేట్గా తెలిసింది. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదామా అని చెప్పి ఇంకా అనుకుంటున్నామో లేదు, తర్వాత తెలిసింది చెక్అవుట్ ఉంది అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా హడావుడిగా లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ఉండే రూమ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది ఇంకొంచెం హైట్ వెళ్ళాల్సి వచ్చింది ఆ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ప్లస్ ఫస్ట్ మేమే అంట యూస్ చేసేది బోని మనతోనే అయ్యింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. తెలీదు, వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళిపోదాము ఇంకా నెక్స్ట్ వేరేవి కూడా చూడడానికి అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే గీజర్స్ అవన్నీ ఆన్ చేసినాము. ఎవరి రూమ్స్లో వాళ్ళు ఆన్ చేసేసరికి ఎంసీవీ ఎత్తిపోయింది. అంటే వాళ్ళు చెక్ చేసుకోలేదు ఇంత వాల్టేజ్ కరెంట్ ఇది సరిపోతుందో లేదో. మేబీ వాళ్ళు చూసుకోలేదేమో, ఎందుకంటే ఇంతవరకు ఎవరు రాలేదు. ఫస్ట్ మేమే యూజ్ చేస్తున్నాం కాబట్టి ముగ్గురం గీజర్స్ ఆన్ చేసేసరికి మొత్తం అంతా కరెంట్ పోయింది. ఇంకా మొత్తం మళ్ళా అవన్నీ రిపేర్ చేసి 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 మేము రెడీ అయ్యి బయలుదేరేసరికి 4 o'clock ఏమో అయిపోయింది. చాలా అంటే ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వ్యూ పాయింట్ దగ్గరకైనా సరే 4కి మొత్తం క్లోజ్. లగేజ్ పైకి తీసుకొచ్చే లోపల పిల్లలు కొంచెం కబోర్డ్స్లో దాక్కొని ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. మేమే టెన్షన్ పడ్డాం అనమాట. ఇంకేం చూస్తాము, టైం అయిపోయింది, అన్ని క్లోజ్ అయిపోతాయి కదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. మీరు చూడొచ్చు ఇక్కడ మేము రెడీ అయ్యేసరికి 3:30 అయింది. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట. మేము ఇంకా ఇక్కడ నుండి బయలుదేరేసరికి 4 o'clock అయిపోయింది.
బయటికొచ్చేసరికి రోడ్డు పైన 4:00 అయిపోయింది. ఇంకా మొత్తం అంతా క్లోజ్ కదా అని చెప్పి ఇంకేం చూస్తామని అంకుల్‌ని అడిగితే అంకుల్ ఏమో లేక్ వ్యూ చూడొచ్చు. అది 6:30 వరకు ఉంటుంది. దాని టైం 6:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మీరు కావాలంటే షాపింగ్ చేసుకోండి. అక్కడ మార్కెట్ ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడ లేక్ వ్యూ దగ్గరికెళ్ళి బోటింగ్ చేశాము. వర్షం కూడా పడతా ఉన్నిందనమాట. బోటింగ్ చేసిన తర్వాత ఇంకా టిబెటియన్ మార్కెట్‌కి అయితే వెళ్ళాము. పక్కనే ఉన్నిందనమాట. లేక్ ఆనుకునే ఉన్నింది. ఇక్కడ కొన్ని మాకు బ్లాంకెట్స్ అవన్నీ బాగా నచ్చాయన్నమాట. ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడికొచ్చేసాము. వర్షం పడతా ఉన్నింది. మా స్వెటర్స్ కూడా తడిచిపోయినాయి. పిల్లలకైనా అట్లీస్ట్ తీసుకుందాము. ఇంకో పెయిర్ ఉంటుంది కదా! ఇంకా 2 డేస్ ఉంది మాకు రిటర్న్ అవ్వడానికి ఇంటికని చెప్పి ఇక్కడికొచ్చాము. నాకు ఈ బ్లాంకెట్ అయితే బాగా నచ్చింది. లావెండర్ కలర్. వేరే బ్లాంకెట్స్ కూడా చూసాను. వేరే కలర్స్ కూడా చూసాను. కానీ నాకు ఈ కలరే నచ్చింది. ఏమో నాకు లావెండర్ కలర్‌ని చూస్తే కొంచెం పీస్‌గా ఉన్నట్టు ప్లెజెంట్ కలర్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా సాఫ్ట్‌గానుంది. వింటర్ ప్లస్ సమ్మర్ రెండిటికి యూజ్ చేయొచ్చు. మాకైతే ఈ బ్లాంకెట్ 1800 పడింది. చాలా బార్గెయిన్ చేస్తే 1800కి ఇచ్చినాడు అన్న. ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేదేమో. కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్‌గా కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా మా పాపకు కానీ స్వెటర్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో వర్షం పడుతుంది ఒక జాకెట్ తీసుకుంటానని చెప్పి జాకెట్ తీసేసుకున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లోకల్ అయినా బ్రాండెడ్ ఏం కాదు. అయినా సరే క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సైజ్ కానీ చాలా కరెక్ట్‌గా ఫిట్ అయింది. ఇంకా ట్రై చేసి చూస్తున్నారు. ప్లస్ ఇక్కడ లేక్ వ్యూ దగ్గర అయితే మనకు హార్స్ రైడింగ్ ప్లస్ బైసికిల్స్ గానీ రెంట్‌కి ఇస్తారనమాట. కావాలంటే అక్కడ తిరిగి మళ్ళా వాళ్ళకి ఇచ్చేయాలి. మా పాప ఏమో నాకు కొత్త స్వెటర్ కావాలని చెప్పి తను ఆల్రెడీ వేసేసుకుంది. బాగా నచ్చిందని చెప్పి పింక్ కలరే తీసుకుంది. వచ్చేటప్పుడైతే అక్కడ కొన్ని బెలూన్స్ అవి గన్స్‌తో షూట్ చేసేవి ఉంటే అవి కొంతసేపు ఆడుకొని మేము తర్వాత రూమ్‌కైతే వచ్చేసాము. అంకుల్ ఏం చెప్పారంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ అయినా మీరు మాక్సిమం 8:00 బయలుదేరేటట్టు చూసుకోండి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి అని చెప్పి. సరే ఇంకా లాస్ట్ డే కదా! లాస్ట్ డే అయినా మొత్తం కవర్ చేయాలి అనుకున్నాము. కానీ మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి 10:30 అయింది. ఇంకా బయలుదేరి నెక్స్ట్ డాల్ఫిన్ నోస్ దగ్గరికెళ్దామని చెప్పి బయలుదేరాము. ఎంత ట్రాఫిక్ ఉందంటే వెహికల్స్ మధ్యలో రోడ్డు పైనే ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాల్సొచ్చింది. చాలా దూరం వరకు కార్ ఎక్కడో ఆపేశారు. ఎందుకంటే రావడానికి అసలు ప్లేస్ లేదు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. డాల్ఫిన్ నోస్ దగ్గర ఒక చిన్న ఏదో వాటర్ ఫాల్ వచ్చిందనమాట. చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటే ఏముంది అని చెప్పి చాలా కష్టపడి దిగాము. ఏం లేదు అక్కడ. చాలా చెత్తగా అనిపించింది. వాటర్ ఫాల్ అయితే చాలా చిన్నది. మళ్ళా కష్టపడి పైకెక్కి వచ్చాము. ఇంకా డాల్ఫిన్ నోస్‌కి వెళ్ళడానికి మళ్ళా హిల్ ఎక్కాల్సొచ్చింది. కొంచెం కష్టమని అక్కడి నుండి వచ్చే వాళ్ళని అడిగాము. వచ్చే వాళ్ళందరూ పైకెక్కాలి హిల్. పిల్లల్ని తీసుకొని వెళ్ళలేరు. ఏం పెద్దగా కూడా లేదక్కడ చూడ్డానికి అని చెప్పినంటే డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకా స్నాక్స్ తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడ స్నాక్స్ తింటున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లిక్విడ్ క్యాష్ క్యారీ చేయాలి. హిల్లీ ఏరియా కదా! నెట్వర్క్ అస్సలు ఉండదు. మనకెంత ఆకలేస్తున్నా మనకు ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ ఏది పనిచేయదు. అసలు టవర్సే లేవన్నమాట ఇక్కడ. అస్సలంటే అస్సలు నెట్వర్క్ ఉండదు. లిక్విడ్ క్యాష్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో, ఇంకా డాల్ఫిన్ నోస్ డ్రాప్ అయిపోయి మేమింకా రిటర్న్ బయలుదేరేసాము. కార్ ఎక్కడో ఉన్నింటే మళ్ళా అంకుల్‌ని పిలవడం ఎందుకులే అని చెప్పి కొంచెం దూరమే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడికి మేము ఎగ్జాస్ట్ అయిపోయాము. టైం అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి 5 అయిందనమాట. 5 నుండి ఇంకా మేము కార్‌లోనే ఉండిపోయాము. మేమనే కాదు అక్కడున్న వాళ్ళ ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎంత అంటే అసలు మనం ఊహించలేము. ఏమో అనుకున్నాను. వెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ పైన్ ఫారెస్ట్ ఉన్నిందనమాట. అక్కడ కూడా ఏం వెళ్ళలేదు మేము. ఎందుకంటే ఆల్రెడీ క్లోజింగ్ టైమ్ అయిపోయింది. పైగా బయట నుండే కనిపిస్తుంది కదా అని ఏం పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఫుల్ అలసిపోయామన్నమాట అక్కడికే. కూర్చొని ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. పిల్లలు కూడా చాలా ఏడ్చేశారు. ఎంతసేపని కార్‌లోనే కూర్చొనుంటారని. అక్కడికి మధ్యలో మేము దిగేస్తూనిన్నాము. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువొస్తూనింటే. ఇక్కడ మీకు టైం గాని కనిపిస్తుంది 7:48, 7:58 అయిపోయింది. మేము రూమ్‌కెళ్ళేసరికి నైట్ 10:30 అయిపోయిందనమాట. వెళ్ళేటప్పుడు మధ్యలో చాక్లెట్ షాప్స్ కొన్ని కనిపించినింటే హోమ్‌మేడ్ చాక్లెట్స్ ఉన్నిన్నాయి. అక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకున్నామనమాట. మేమనే కాదు హిల్లీ ఏరియాస్‌లో వీకెండ్స్
ఇలాగే ఉంటుందంట పరిస్థితి. చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. అసలు ఎందుకొచ్చామా అని అనిపించింది. రాక రాక పిల్లల్ని తీసుకొనొస్తే ఈ పరిస్థితి అయిందనమాట. అసలు ఎప్పుడు రాకండి లాంగ్ వీకెండ్స్ అయితే. సో, వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. టేస్ట్ చాలా బావునిన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మేము రూమ్‌కెళ్ళేసరికి 10:30 అయింది. నెక్స్ట్ మార్నింగ్ 3:30కి మాకు ట్రైన్ ఉన్నింది. ఇక్కడ నుండి నేను వీడియో తీయలేదు. చాలా అలసిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. కొడైకెనాల్ టూర్ అయితే చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.